ఏదో చెప్పాలనే ఆరాటం ఇన్నాళ్ళు గమనించాను. ఆయన చెప్పాలనుకుంటున్న నిజమేంటో ఆయనే స్వయంగా రాశారు. చూసావు కదా. ఏదో కలిపేస్తాను అని తెగ బిల్డప్ ఇచ్చావు కదా. ఇప్పుడేమైంది? దుమ్ము కాలి కింద ఉంది కదా అని చులకరగా చూడకు. అది కళ్ళల్లో పడినప్పుడు మాత్రమే తెలుస్తుంది దాని పవరేంటో. ఈ నీలాంబరి కళ్ళల్లో పడిన దుమ్ము లాంటిది. అంటే గాల్లో కలుస్తుంది దుమ్ము. నీకు గాల్లో కలిసే టైం వస్తుంది ఆ దుమ్ములాగే. చూద్దాం ఎవరు గాల్లో కలుస్తారో. సౌందర్య, మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. నీ మంచి మనసుకు అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. బీ కూల్. లేదబి, అప్పట్లో ఒక మంచి పని చేస్తే నలుగురు మెచ్చుకునేవాళ్ళు, మంచి మిత్రులయ్యేవారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే నలుగురేం కర్మ 10 మంది శత్రువులవుతున్నారు. ఎందుకో ఏమో అర్థం అవ్వట్లేదు. సౌందర్య, ఎందుకలా అనుకుంటున్నావు? పాజిటివ్గా ఆలోచించు సౌందర్య. మనం చేసిన పని అందరికీ నచ్చకూడదు. కొందరైనా నచ్చని వాళ్ళు ఉన్నప్పుడే మనం ఇంకా పని బాగా చేయగలం. నువ్వు చేస్తున్న పని నీ మనసుకు ఆనందాన్ని కలిగించినంత వరకు ఎవరిని పట్టించుకోకు. నేను వాళ్ళ ఎదురుగా ఉండడం లేదనా? వాళ్ళతో మాట్లాడడం లేదనా? చెప్పు సౌందర్య. ఇష్టం లేని వ్యక్తుల కోసం ఎంత ప్రేమ చూపించినా అది సముద్రపోటున కూర్చుని సంతకం చేసిన దాంతో సమానమే. ఒక్క అలకే సంతకం చెదిరినట్టు ప్రేమ తుడిచిపెట్టుకుపోతుంది. సరేనా? ఒక రకంగా ఇది అలాంటిదే. దేవుడా, నువ్వే దారి చూపాలి. రా బాబురా. ఇది ఎక్కడ పెట్టు, జాగ్రత్తగా పెట్టు. ఇంకోటి తీసుకురాపో, త్వరగా రా. వెళ్ళు విజయ్. అన్నీ వచ్చినట్టేనా? చూసుకో ఒకసారి. నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను, జాగ్రత్తగా చూసుకో అన్ని.
నువ్వు వెలుతుర్లో ఉండాలంటే కొవ్వొత్తి వెలగాలి. అఖిలాండేశ్వరి ఆభాసుపాలు కావాలంటే ఆ పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. నీకు విషయం తెలుసా? సృష్టిలో కొన్ని వెలగాలంటే కొన్ని ఆరిపోవాలి. తప్పదు, ముందు విషయం కలిపేసే. కలుపు. కలుపు. నా వల్ల కాదే నీలమ్మ, నా వల్ల కాదు. నాకు భయంగా ఉంది, నా వల్ల కాదు. అయ్యో, కలపమంటుంటే చీపురు. వాళ్ళ జీవితాల్ని ఊడ్చేసే టైం వచ్చింది. సరే, ఒక్క నిమిషం. హలో, G24 గంటల. నీకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. బ్రేక్ లేకుండా వేసుకో. ఏంటి మేడం? అఖిలాండేశ్వరి అనాథాశ్రమంలో చేసిన అన్నదానంలో విషప్రయోగం. 2 మృతి, చాలా మందికి తీవ్ర అస్వస్థత. బ్రేకింగ్ న్యూస్. గ్యాప్ లేకుండా వేస్తూనే ఉండాలి. ఓకే మేడం. ఎక్స్క్లూజివ్ న్యూస్ మీకు మాత్రమే ఇస్తున్నాను. డబ్బుందన్న అహంకారంతో అనాథ పిల్లల్ని చంపిన అఖిలాండేశ్వరి. మా ఛానల్లో వేయమంటారా మేడం? వేసుకోమని చెప్తున్నాను కదా. ఫేక్ న్యూస్ అయితే కాదు కదా? హాట్ న్యూస్ అయ్యా బాబు, వేసుకో. హలో, అఖిలాండేశ్వరి అనాథ పిల్లలు చావడం. నువ్వు ఎలాంటి వాక్యం రాసినా అందులో ఈ 3 ఉండాలి. గుర్తు పెట్టుకో. ఓకే మేడం. రండమ్మా, రండి. అందరూ లైన్లో రండి. రా రా, లైన్లో నుంచోండి. ప్లేట్ తీసుకుని ముందుకెళ్ళు. వెళ్ళమ్మా. ఇదిగో వాటర్ తీసుకో. అయ్యో, చూసారా ఎంత ఘోరం జరిగిందో, ఎంత పని అయ్యో. చూసారా అనాథ పిల్లల ప్రాణాలతో ఎలా ఆడుకుంటున్నారు. అయ్యో, చూసారా ఏం జరిగింది? అసలేమీ తెలియనట్టు ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారండి. మీరు తెచ్చిన అన్నంలోనే విషయం కలిసింది. ఇంకాసేపు ఉంటే పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పాపం పిల్లలు తినకండి. అయ్యో, అందులో విషయం
నీలాంబరి బాబు ఏం మాట్లాడుతున్నావు? అరిచినంత మాత్రాన ఇక్కడ జరిగేది అబద్ధం అయిపోదు అఖిలాంటి. మేడం ఏం జరిగింది? అభి నీకు చెడ్డ పేరు రావడం కోసం పిల్లలు తినే ఆహారంలో విషం కలిపారు అభి. ఇంకొద్దిసేపు ఇలాగే ఉంటే అందరికి ఏదైనా అవ్వచ్చు. ఎవరు చెప్పారు మేడం? అదిగో అక్కడున్నాడు ఆ అబ్బాయి. అతను వాంతి చేసుకున్నాడు అభి. ఆల్మోస్ట్ పడిపోయాడు అభి. రే రాజు ఇలా రా. వీడేనా? అవును. వీడికి గత వారం రోజులుగా ఫీవర్, టైఫాయిడ్, ఫుడ్ తినొద్దురా అని చెప్పాను. జ్వరం వచ్చి నోరు చేదుగా ఉండి వామిటింగ్ చేసుకున్నాడు అంతే. రే పిల్లలు మీరు తినండి రా. ఏమీ లేదు, ఏమీ జరగలేదు. ఎందుకు మేడం పాపం పిల్లల్ని తినే ప్లేట్ ముందు నుంచి లేపారు? అయ్యో అది కాదభి, భోజనం దేవుంది పోతే మళ్ళీ పెట్టచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు కదా అభి. అందుకే నేను చాలా భయపడిపోయాను. నీలాంబరి, నీకు ఇంకా మర్యాదిస్తున్నాను అంటే అది నీ గొప్పతనం కాదు, ఎదుటి వాళ్ల మంచితనం అని గుర్తుపెట్టుకో. నువ్వు గొప్పదానివి అనిపించుకోవాలంటే గొప్పగా ప్రయత్నం చెయ్యి, అంతేగాని ఇతరులని నాశనం చేసి గొప్పదానివి అవ్వాలి అనుకుంటే నువ్వే నవ్వుల పాలవుతావు. జాగ్రత్త. నువ్వు పదరా. పదండి. ఏం చెయ్యాలి? అయ్యో బంగారు లాంటి అవకాశం అసలేవి చేయలేకపోయావే. ఏదో జరిగిపోద్దని బిల్డప్ ఇచ్చావు కదా, ఏమైంది ఇప్పుడు? మనం విషయం తేవడం నిజం, దాన్ని సాంబార్లో కలపడం నిజం. మధ్యలో మధ్యలో ఏం జరుగుంటుంది? అయ్యో ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది. అసలు ఏం జరుగుంటుంది? భవానీ, ఎక్కడికి వెళ్ళావు అప్పటి నుంచి? అక్క, అది ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను. అందరం భోంచేసాం, నువ్వు ఒక్కదానివే మిగిలావు. వెళ్ళి భోంచేయి. నాకు ఆకలిగా లేదక్కా, నేను ఇంటికి వెళ్ళాక తింటాను. ఫంక్షన్ చేసింది మనం తినకుండా వెళ్తే ఏమైనా మర్యాద ఉంటుందా? వెళ్ళు, వెళ్ళి భోంచేసిరా. భవానీ వెళ్ళు, తినేసిరా. వెళ్ళమ్మా, వెళ్ళు. అక్క భవానీ పద రా, తిందుగాని రా. వీళ్ళు కూడా అక్కడికి వచ్చారు. నీలాంబరి ఏంటి వచ్చారు అభి? భోజనానికి పిలవా? మేడం మీరు ఇంకా భోజనం చేయలేదా? పదండి పదండి చేద్దరు గాని. అభి నేను తినను అభి. తినరా? ఏ మేడం ఎందుకు? ఓహో, అది ఫుడ్ పాయిజన్ అవుతుంది అనుకుంటున్నారా? వాడు జ్వరంతో ఉన్నాడు. వెళ్ళండి మేడం, తినండి. వెళ్ళండి తినండి. సౌందర్య వెళ్ళి మేడంకి భోజనం పెట్టు. రండి రండి మేడం రండి. అభి నేను ఇవాళ ఉపవాసం, అసలేమీ తినకూడదు. కార్తీక మాసం కదా, నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అదేంటండి, ఇప్పుడే కదా కేక్ తిన్నారు, పైగా ఎగ్గు వేసిన కేకు. అబద్ధాలు చెప్పినా అతికేలా ఉండాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నం గురించి అబద్ధం ఆడకూడదు. నిజంగా కావాలనుకున్నప్పుడు దొరకదు మేడం. వెళ్ళండి, వెళ్ళి భోజనం చేయండి. రండి చంద్రిక, తీసుకెళ్ళి తీసుకురా. అలాగే రండి మేడం. అయ్యో వెళ్ళండి మేడం, పర్లేదు వెళ్ళండి. రండి మేడం, తినండి మేడం, తినండి.
నీలాంబరి గారు మనకి గెస్ట్. నీలాంబరి గారికి ఏంటి భవానీ గెస్ట్. ఈ ఇద్దరు గెస్ట్లని బాగా చూసుకోవడం మన బాధ్యత. ఆ ప్లేట్స్ ఇవ్వు. తీసుకోండి. తిను భవానీ. పట్టుకోండి. చంద్రిక, ఆ ఫ్రై కర్రీలు వేయకు. నీలాంబరి ఆంటీకి అల్సర్. ఇదిగో ఈ సాంబార్ వడ్డించాలి. సాంబారా? నాకొద్దు. నన్ను కూర్చోబెట్టి నువ్వు లేస్తావేంటే? కూర్చో, తిను. తినండి ఆంటీ. మా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు మా ఆకిల్ ఆంటీ ఆకలితో పంపించదు. తినండి. తినండి. అయ్యో, నాకు ఇష్టం లేదు. నాకొద్దు. నాకు సాంబార్ వద్దు. పర్లేదా ఆంటీ? ప్లీజ్. శారీ మీద పడుతుంది, ప్లేట్ పట్టండి ఆంటీ. తినిపించమంటారా? రామా, తినిపించు మనస్వి. తినండి ఆంటీ. కొంచెం తినండి. పర్లేదు మేడం, మీరు తినండి. తినండి. నీలాంబరి తిను. భవానీ, ఏమైంది? పిల్లలందరూ తిన్నారు కదా, మీరు తినడానికి ఏంటి? నేను తినిపించలా. వద్దు చైత్ర. పిల్లలు రండి, కాస్త తిను. తినండి ఆంటీ. తిను, పెట్టండి. అబ్బా, తిను భవానీ, తిను. అయ్యో, ఆంటీ తినండి ఆంటీ. ఇంకొద్దిగా, ఇంకొంచెమే. ఏంటి? భవానీ, మేడం ఎందుకలా వామిటింగ్ చేసుకుంటుంది? సౌందర్య, ఎందుకు వాళ్ళ వాంతులు చేసుకుంటున్నారు? వెళ్ళి చూసిస్తానమ్మా. చూసావా నీలాంబరి, మనం వాళ్ళని ఇరుక్కుని పడేద్దాం అనుకుంటే ఆ సౌందర్య ఏకంగా మనల్ని చంపడానికి చూస్తుంది. అమ్మో అమ్మో, ఆ తినుంటే ఇంకేమైనా ఉందా? ఇప్పటికే చచ్చి నరకానికి వెళ్ళేవారు. అయ్యయ్యో, భయపడ్డారు కదూ? తప్పు చేస్తే తెలియకుండానే ఒంట్లో భయం బయటికొచ్చేస్తుంది. మంచి వాళ్ళకి కోపం తెప్పిస్తే మీరు ఊహించని ముప్పు మిమ్మల్నే ముంచేస్తుంది. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంగా మారుతుంది. నాలాగా జాగ్రత్త. ఓ, ఆ బాటిల్ ఎలా మారిందా అని చూస్తున్నారా? నువ్వు తెచ్చిన ఆ విషం బాటిల్ని నేనే మార్చేశాను. విషం పారబోసి చక్కెర నీళ్లు పోషించాను కాబట్టి ఎవ్వరికీ ఏమీ జరగలేదు. ఇది నీ పనా? నేనేం చేసినా దాన్ని చెడగొడుతున్నావు. నిన్నేం చెయ్యాలసలు? నన్నేమీ చేయలేవు. నన్నేమైనా చేయాలంటే ముందుగా నువ్వు 3 నేర్చుకోవాలి. అవి నీతిగా ఉండటం, నిజాయితీగా ఉండటం, నమ్మకంగా ఉండటం. అవి నేర్చుకో. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఎదుటి వారిని బాధ పెట్టాలని, వారు బాధపడుతుంటే సంతోషపడేవారిని రాక్షసులు అంటారు. ముందు మనుషులుగా మారండి. ఛీ!